హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ పంజరంలో చిలక, ఎపిసోడ్ నెంబర్ 6. మరి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేసేయండి. శక్తిని చూడగానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన అతుల్య అతను అలా మాట్లాడడం కూడా తన భ్రమే అనుకొని తనకు తెలియకుండానే నువ్వెందుకింత క్యూట్గా ఉన్నావు అని అడిగింది, తన అమాయకమైన కళ్ళను టపటపలాడిస్తూ. అతుల్య ప్రశ్నకు శక్తి చిన్నగా బ్లష్ అవుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు. అతన్ని ఏదో అద్భుతం చూసినట్టు అలానే చూస్తూ ఉండిపోయింది అతుల్య. కానీ శక్తి నవ్వుతున్నప్పుడు పడే బుగ్గ సొట్టలు చూస్తూ, నీ బుగ్గలు చూస్తుంటే కొరికేయాలనిపిస్తుందిరా అనగానే ఆమె నుండి ఆ మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శక్తి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఆ మాటలేంటే బంగారం, చూడడానికి అమూల్ బేబీలా సాఫ్ట్గా ఉన్నావు, మరి అవేం మాటలే, నాకే సిగ్గుగా ఉంది అంటూ ముడుచుకుపోతుంటే శక్తి మాటలకి అతని చేష్టలకి జీవితంలో మొదటిసారి అతుల్య మనస్ఫూర్తిగా గట్టిగా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నవ్వడం మొదలుపెట్టింది. అతుల్య అలా నవ్వడంతో శక్తి ఆమె కల్మషం లేని స్వచ్ఛమైన చిరునవ్వుని మురిపంగా చూస్తూ, నీ పెదాల మీద ఆ నవ్వే నీకొక పెద్ద అసెట్ బంగారం, నువ్వెప్పుడు అలానే నవ్వుతూ ఉండాలి అనగానే అతుల్య నెమ్మదిగా నవ్వడం ఆపి తలదించుకొని, నేనిలా నవ్వడం ఫస్ట్ టైం తెలుసా, అసలు ఇప్పటి వరకు ఉన్నది నేను కాదు, కానీ ఇలా ఉంటే నాకు చాలా నచ్చింది అని ఆగిపోయింది. ఆ మాటలకి శక్తి అదే చిరునవ్వుతో, నాకు కూడా నిన్నిలా చూస్తుంటే కొత్తగా ఉంది, కానీ చాలా, అవును, అప్పుడు ఎప్పుడు చూసినా నువ్వు ఇలా బాగుంది, బుక్స్లోని మునిగి తేలుతూ ఉంటావా, లేకపోతే బయట ప్రపంచంతో కూడా ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు శక్తి. ఆ ప్రశ్నకు అతుల్య చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది. అసలు శక్తి తన దగ్గర ఉన్నంతసేపు తన లైఫ్ స్టైల్ని పూర్తిగా మర్చిపోయిందామె. అతనితో మాట్లాడుతుంటే తనకి ప్రపంచమే కొత్తగా అనిపిస్తుంటే ఆ ఫీల్ని మరింత కొత్తగా ఆస్వాదిస్తుంది. అతుల్య మౌనంగా తన కళ్ళలోకి చూస్తూ ఉండడంతో శక్తి బ్లెష్ అవుతూ, ఏంటి బంగారం, మరీ అంతగా నచ్చేశానా, నా నుండి చూపు కూడా తిప్పుకోవట్లేదు అని అడగడంతో అతుల్య ఆర్తిగా శక్తి కళ్ళలోకి చూస్తూ, నువ్వు నాతోనే ఉండిపోవచ్చు కదా అని అడిగింది. పాపం అదంతా తన భ్రమ అనుకొని ఆ భ్రమలోనే ఇన్నాళ్ళు తను గడిపిన ఒంటరితనానికి శక్తి ఊరటనిస్తుంటే అతని సాన్నిధ్యం మరింత కోరుకుంటుంది ఆమె మనసు. ప్రస్తుతానికి ఆమె ఆలోచనల ప్రకారం ఇదంతా భ్రమ కాబట్టి శక్తి ఎప్పటికీ తనతోనే ఇలా ఊహలో అయినా తోడుగా ఉండాలని ఆమె సున్నితమైన మనస్తత్వం కోరుకుంటుంది. అతుల్య అలా అడిగేసరికి శక్తి నవ్వుతూ, నా ఆఖరి శ్వాస వరకు నీలోనే ఉంటాను బంగారం అనేసరికి ఆ మాటకు అతుల్య భావోద్వేగంగా తన ఎదురుగా టేబుల్ మీదున్న శక్తి చేతులు పట్టుకుంది. అంతే, ఆ క్షణం శక్తి స్పర్శ తెలియడమే కాదు, అతని స్పర్శ తన నరనరాలను స్పందించేలా జర్కివ్వడంతో షాక్తో ఒక్కసారిగా లేచి నిలబడి బొమ్మలా నిలబడిపోయి శక్తిని అలా చూస్తూ ఉండిపోయింది. అప్పటి వరకు ఎంతో అల్లరి చేస్తూ సరదాగా మాట్లాడి ఎమోషనల్ అయ్యి సడన్గా అతుల్య అలా రియాక్ట్ అయ్యేసరికి శక్తికి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ అప్పటికి అతుల్య గురించి తను చాలా వరకు తెలుసుకోవడంతో ఆమె మాటల్ని నెమరు వేస్తున్న శక్తికి తను ఆమె ఊహ అనుకుంటుందని అర్థం కావడంతో తనలో తానే నవ్వుకొని సైలెంట్గా లేచి ఒక్కసారిగా అతుల్య చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని వెనకున్న గోడ కానించి అప్పటికే తను చేసిన పనిలో షాక్ నుండి తేరుకున్న మళ్ళీ షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి శక్తి కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది. శక్తి తను చేస్తున్న పనికి అతుల్య హావభావాలు గమనిస్తూ ఒక చేతిని నెమ్మదిగా ఆమె నడుం మీదకు పోనిచ్చి మరొక చేత్తో అతుల్య ముంగుళ్ళు సరిచేస్తూ, ఏంటి బంగారం, ఇప్పటిదాకా నన్ను నీ భ్రమ అనుకున్నావా అని అడగగానే అతని స్పర్శకు మైమరుపుగా అవును అని తలాడించింది అతుల్య. దాంతో శక్తి నవ్వుతూ, బావుందే బంగారం, కాబోయే వాడినన్న గౌరవం కూడా లేకుండా నన్ను నీ భ్రమ అనుకోవడమే కాకుండా రా అంటావా,
అయినా ఇదంతా కాదు కానీ నీలో ఈ యాంగిల్ చాలా బాగా నచ్చింది నాకు. నిజానికి నేను క్యూట్ ఉన్నానో లేదో పక్కన పెడితే నువ్వు మాత్రం పిచ్చ. ఒక ముద్దు పెట్టుకోనా అని క్యూట్గా ఉన్నావని అడిగాడు అల్లరిగా కన్ను కొడుతూ. అంతే. ఆ క్షణం వెంటనే తేరుకున్న అతుల్య ఉక్రోషంగా శక్తిని ఆ బక్క శరీరంతోనే తనకున్న కాస్త బలంతోనే దూరంగా నెట్టి ఏంట్రా ఫ్లర్ట్ చేస్తున్నావా అని అడగగానే శక్తి నవ్వుతూ అతుల్య నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె కళ్ళలోకి చూస్తూ నీకు నా కళ్ళల్లో ఏం కనిపిస్తుందే అని అడిగాడు. అతని ప్రశ్నకు అతుల్య ప్రమేయం లేకుండానే ఆమె కళ్ళు శక్తి కళ్ళతో లాక్ అయ్యాయి. ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమ, నీకు నేను ఉన్నాను అన్న ధైర్యం కనిపిస్తుంటే ఎందుకో అతుల్య ఒక్కసారిగా కంట్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడింది. కానీ అంతలోనే తన పరిస్థితి, తన లైఫ్ స్టైల్, ఆ లైఫ్లో ఉన్న రూల్స్ రెస్ట్రిక్షన్ అన్నీ గుర్తుకు రాగానే ఈసారి శక్తిని బలంగా తన నుండి దూరంగా నెట్టి ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ అసలు ఎవర్రా నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అసలు నేనెవరో తెలిసే నన్ను టచ్ చేసావా? బ్రతకాలని లేదా నీకు అని అడిగింది ఆవేశంగా. ఆమె కంట్లో మాటల్లో కోపం ఆవేశం కంటే బాధ భయమే ఎక్కువ కనపడడంతో శక్తి సున్నితంగా అతుల్య మోమును తన చేతుల్లోకి తీసుకొని నా పేరు శక్తి రాఘవేంద్ర. నేను నిన్ను ముద్దుగా బంగారం అని పిలుచుకుంటున్నట్టు నువ్వు నన్ను ఎలా పిలిచినా పలుకుతాను బంగారం. ఇకపోతే నేను ఇప్పటి వరకు ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడలేదు అనను. కానీ నన్నిక్కడ తన గుండెల వైపు చూపిస్తూ ఎవరూ డిస్టర్బ్ చేయలేకపోయారు. కానీ నువ్వు మాత్రం మొదటి చూపుతోనే బాగా డిస్టర్బ్ చేసేసావు. పైగా నేను నీతో ఇంత చనువుగా బిహేవ్ చేయడానికి కారణం నీ కళ్ళలో నా మీద కనిపించిన ఫీలింగ్స్ నాకు ఈ రైట్స్ ఇచ్చాయి. నీ పేదాలు ఒకటి చెప్తుంటే నీ కళ్ళు ఇంకొకటి చెప్తున్నాయి. నిజమే, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని పేదాలు దాయగలవు కానీ కళ్ళు దాయవలేవు బంగారం. నీకిక్కడ అతుల్య గుండె వైపు చూపిస్తూ ఆల్రెడీ నేను పూర్తిగా ఎక్కేశాను అని నాకు కూడా కాసేపటి క్రితమే క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వల్ల నువ్వు ఇక నుండి ఏం మాట్లాడినా నేను నీ కళ్ళను మాత్రమే నమ్ముతాను బంగారం. కాబట్టి పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్న నీ చిట్టి బ్రెయిన్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇంటికెళ్ళి హాయిగా తినేసి బొజ్జు. మన కథకి అదిరిపోయి ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నాను. తొందరలోనే అమలు చేస్తాను. అంతవరకు నేను తరచూ కలుస్తూనే ఉంటాను. బెంగ పెట్టుకోకు బంగారం. ఉంటాను. బాయ్ అంటూ ఆమె అరచేతుల్లో పెదవులు అద్ది ప్రేమగా ఆమె తల నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తి. అప్పటి వరకు జరిగేదంతా ఒక ఫీల్లో చూస్తూ ఉండిపోయిన అతుల్య శక్తి ప్రెజెన్స్ని తన నుండి దూరం అయ్యేసరికి తేరుకొని బాధగా కళ్ళ నీళ్లతో వెనుకున్న గోడ కానుకొని నా వల్ల ఇంకో ప్రాణం బలైతే నేను ఇక బ్రతకలేనురా. ఇప్పటికీ ఈ భారాన్ని మొయ్యలేక బ్రతకలేక చస్తున్నాను. ఇప్పుడు నా వల్ల నీకేమన్నా అయితే అన్న ఆలోచన కూడా భయంకరంగా ఉంది నాకు అని ఏడుస్తూ ఉండిపోయింది అతుల్య. ఇదంతా బయట నుండి వీళ్లకు తెలియకుండా ఒక వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు. శక్తి అతుల్య మధ్య జరిగింది చూసి సంతోషంగా అనిపించిన అతుల్య అలా ఏడుస్తూ కూర్చోవడంతో మనసు మెలిపెట్టినట్టు బాధగా అనిపిస్తుంటే ఆ వ్యక్తి కూడా ఏం చేయలేక అలానే మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి అతుల్య నెమ్మదిగా పైకి లేచి తన చున్నీతో నీటిగా తన మొహం తుడుచుకొని బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. శక్తి బయటకు వచ్చేసరికి తన బైక్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డ తల్లిని చూడగానే తింగరగా ఒక నవ్వు నవ్వుతూ, అంటే అది నీ కోడల్ని చూద్దామని ఏదో అలా వెళ్ళాను అవంతి అనగానే అవంతి గారు నవ్వుతూ ఏమంటుంది నా కోడలు అని అడిగారు. దాంతో శక్తి నవ్వుతూ అదేమంటుందమ్మా, అసలే పుస్తకాల పురుగులా ఉంది. కానీ నేను తన కళ్ళ ముందుకు వెళ్ళాక మాత్రం నాకు ఊహించని షాక్లో ఇచ్చిందిలే అని అతుల్య భ్రమ అనుకొని అన్న మాటలు గుర్తు చేసుకొని చిన్నగా బ్లష్ అయ్యాడు శక్తి. కొడుకులో ఈ యాంగిల్ చూసి అవంతి గారు మురుసుకుపోతూ సరే చేసిన అల్లరి చాలు కానీ పద అనడంతో తల్లిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను స్టేషన్కి వెళ్ళిపోయాడు. నిన్న శక్తి గట్టిగా ఒక కోటింగ్ ఇచ్చి స్టేషన్లో పడేసిన వాళ్ళని రిలీజ్ చేయించడానికి ఆ ఏరియాలో ఒక బిజినెస్ మ్యాన్ లాయర్తో రావడంతో
శక్తి అతన్ని అనుమానంగా చూస్తూ ఇంతకీ వాళ్ళకి మీకేంటి సంబంధం అని అడిగాడు శక్తి. అసలు శక్తిని అక్కడ ఊహించిన ఆ బిజినెస్ మ్యాన్ నీళ్లు నములుతూ సార్ అది వాళ్ళు నాకు హా నాకు బాగా కావలసిన వాళ్ళు. వాళ్ళు ఇదివరకు నా దగ్గరే పనిచేసేవారు అని చెప్పడంతో శక్తి ఇంకేం ఆలోచించకుండా అతన్ని కూడా లాకప్లో పడేయమని చెప్పి లాయర్కి క్లాస్ పీకి పంపించేశాడు. అతను అలా వెళ్ళగానే శక్తికి కమిషనర్ నుండి కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిన శక్తికి ఎవరివో మాటలు వినిపించడంతో కమిషనర్ గారితో మళ్ళీ మాట్లాడతాను సార్ అని చెప్పేసి పెట్టేసి తను అక్కడున్న వ్యక్తికి కనిపించకుండా చీకట్లో నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడడం అర్థమై ఇంకాస్త దగ్గరికి వెళ్ళేసరికి అటువైపు వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తూ ఉంది. ఫోన్ కాల్లో ఆ వ్యక్తి చికాగ్గా నీకొకసారి చెప్తే అర్థం కావట్లేదా? ఇక్కడ ఆ శక్తి ఉండగా మీరు అనుకున్నది ఎప్పటికీ జరగనివ్వడు. అవతలి వ్యక్తి భయంగా రాత్రి నుండి జరిగిన పెంటంతా బాస్ చెవికి చేరకముందే నేను దీనంతటికీ ఏదొక మార్గం ఆలోచించకపోతే బాస్ నా ప్రాణాలు గాల్లో కలిపేస్తాడు. ఆ వ్యక్తి సర్లే నీ తిప్పలేవో నువ్వు పడు, అంతేకాని పదే పదే ఫోన్ చేసి నన్ను మాత్రం విసిగించకు. హా మరో విషయం, ఇక ముందు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకు. నువ్వు వేసే ఒక్కో తప్పటి అడుగు శక్తికి మీ వరకు దారి నువ్వే చూపించినట్టు అవుతుంది. అవతలి వ్యక్తి అసహనంగా సరే నేనేదొకటి ఆలోచిస్తాను అంటూ అతను కాల్ కట్ చేయగానే శక్తి గమనిస్తున్న వ్యక్తి చిరాగ్గా తల కొట్టుకుంటూ నా కర్మకాలి డబ్బు ఆశ ఎక్కువై వీళ్లతో చేతులు కలిపాను. లేకపోతే నా పనేదో నేను చూసుకొని హాయిగా బిందాస్గా బ్రతికేది. నా జీవితాన్ని నేనే ఎందుకు ఇలా పాడు చేసుకుంటాను? అయినా ఇప్పటికే ఆ శక్తికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. నిన్న అతని మాటలు బట్టి అలానే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి అనుకొని చుట్టూ చూసి అంతా చీకటిగా ఉండడంతో పిల్లి పాలు తాగుతూ తన్నెవరూ గమనించలేదు అనుకున్నట్టు అతను ఆల్రెడీ సింహం చేతికి చిక్కానని తెలియక సైలెంట్గా అక్కడి నుండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే శక్తి ఆ చీకటి నుండి బయటకు వచ్చి తన సబార్డినేట్లో ఒకరికి కాల్ చేసి విషయం పూర్తిగా చెప్పకపోయినా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వీలైనంత తొందరగా అతని కాల్ డేటా కలెక్ట్ చేసి తనకి సెండ్ చేయమని చెప్పి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. అంతవరకు ఆ వ్యక్తి శక్తి లోపల తన క్యాబిన్లో ఉన్నాడు అన్న భ్రమలో ఉండగా శక్తి అలా బయట నుండి రావడం చూసి ఒకంత షాక్కి గురవుతూ ఈయన తన క్యాబిన్లో ఉన్నాడు కదా, బయట నుండి ఎలా వస్తున్నాడు అనుకొని శక్తిని బిత్తర చూపులు చూస్తుంటే అతన్ని చూసి శక్తి ఒక కార్నర్ స్మైల్ ఇస్తూ ఏమైంది శరత్, ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. శక్తి ప్రశ్నకు అతను తడబడుతూ అయ్యో అలాంటిదేం లేదు సార్ అంటుంటే అతని మాటలకు శక్తి లోపలే నవ్వుకుంటూ సరే పద, నిన్న నైట్ అరెస్ట్ చేసిన వాళ్ళని ఇంటరాగేట్ చేద్దాం అన్నాడు చాలా కూల్గా. ఆ మాటకి శరత్కి ఫ్యూజులు ఎగిరిపోగా సెల్లో నిన్న శక్తి ఇచ్చిన కోటింగ్ నుండి ఇంకా కోలుకోలేని ఆ రౌడీలను మూలుగుతూ వినిపిస్తుంటే వాళ్ళని ఇప్పుడు ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు తన చేతుల్లో ఎక్కడ ప్రాణాలు వదిలేస్తారో అని భయం పట్టుకుంది శరత్కి. అలా అని కాదు అంటే శక్తి చేతిలో మామూలుగా ఉండదు. అందుకే కక్కలేక మింగలేక మొహం నల్లగా పెట్టుకొని ఇద్దరి కానిస్టేబుల్స్ని తీసుకొని వాళ్ళున్న సెల్ లోపలికి వెళ్ళాడు శరత్. అతని కంటే ముందుగానే సెల్లోకి వెళ్ళిన శక్తి ఆ బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతుంటే శరత్ వీళ్ళని ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టాడు. అతని ప్రశ్నలకు ఆ రౌడీలు మామూలుగానే సమాధానాలు చెప్పడంతో వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నట్టు కొనసాగింది ఆ ఇంటరాగేషన్. ఆ బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతూనే ఒక గంట శరత్ని కనిపెడుతున్న శక్తికి అదంతా విసుగును తెప్పిస్తుంటే ఏంటి శరత్ నువ్వు చేస్తున్న పని, ఇలాంటి వెధవల్ని అమ్మా బాబు అంటే ఆ మాటలేంటి? పెళ్లి సంబంధాలు ఏమైనా మాట్లాడుతున్నావా? పెళ్లి కూతురితో ముచ్చట్లు పెట్టుకున్న పెళ్లి కొడుకులా ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని అని అడిగాడు బేస్ వాయిస్లో సీరియస్గా. ఆ గొంతులోని గాంభీర్యానికి శరత్తో పాటుగా ఆ రౌడీలకు కూడా వెన్నుల్లో వణుకు మొదలైంది. శక్తి కోపంగా కానిస్టేబుల్ చేతిలో ఉన్న లారీ తీసుకొని
ఆ రౌడీలకు మరో ఘాటైన కోటింగ్ ఇవ్వడంతో అప్పటి వరకు శక్తి ప్రశ్నలకు కాస్త తలతిక్కగా సమాధానాలు చెప్పిన ఆ బిజినెస్ మ్యాన్ ఒక్కసారిగా లేచి నిలబడి ఆ సెల్లో మూలకి వెళ్ళి కూర్చోండి అతను ఒక గంట గమనిస్తున్న పోయాడు. శక్తి కార్నర్ స్మైల్ ఇస్తూ ఆ రౌడీల గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేయమని ఇద్దరు కానిస్టేబుల్స్ని పురమాయించాడు. ఆ దెబ్బకి భయపడ్డ బిజినెస్ మ్యాన్ని సెల్ మార్పించి అతనికి కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి శరత్కి జాగ్రత్త అని గట్టిగా కళ్ళెర్ర చేసి చెప్పడంతో సరే సార్ అంటూ తలూపాడు శక్తికి భయపడుతూ. కాసేపటికి డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న శక్తికి హాల్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న తల్లి కనపడడంతో సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తనే ప్లేట్లో వడ్డించుకొని వచ్చి భోజనం కలిపి ముద్ద అవంతి గారి నోటి దగ్గర పెట్టాడు. పాపం ఆవిడ ఉన్న బిజీలో కొడుకు రావడం గమనించలేదు. కానీ అలా ఒక్కసారిగా నోటి ముందు ముద్ద పెట్టేసరికి ఎందుకో మనోహర్ గారు గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆవిడికి. శక్తి నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడిచి ఆవిడికి తినిపిస్తూ తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆవిడింకా వర్క్ చేసుకుంటూ ఉండడంతో ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆవిడ చీర కుచ్చు మడతలతో ఆడుతూ అతుల్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె మనసు దాచాలి అనుకున్న భావాలను బయటకు తెలియచేసే ఆ అమాయకమైన కళ్ళు, చిన్ని ముక్కు, చెర్రీ లాంటి పెదాలు, తనకి ఎంతో ఇష్టమైన పెదవి కింద పుట్టుమచ్చ, ఇలా కాసేపట్లో తన అతుల్యను గమనించినవి అన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటే అప్పుడే వర్క్ పూర్తి చేసుకొని శక్తిని గమనించిన అవంతి గారు నవ్వుతూ పోలీసోడు ప్రేమలో పడ్డాక చాలా రంగులు చూపిస్తున్నాడే అన్నారు తన ఒడిలో ఉన్న శక్తి తల నిమురుతూ అతన్ని ఆట పట్టిస్తూ. తల్లి మాటలకి శక్తి చిన్నగా బ్లెష్ అవుతూ అసలు ఈరోజు నా బంగారం ఇచ్చిందమ్మా, అసలైన షాకులు. అమ్మో, దాని మాటలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నాకు ఆ మాటలు మాట్లాడింది అదేనా అనిపిస్తుంది అని కాసేపటి క్రితం అతుల్య తనని భ్రమ అనుకుని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని మరింత సిగ్గుపడిపోతుంటే అవంతి గారు శక్తి నెక్తిన చిన్నగా మెట్టి నా కోడల సంగతేమో కానీ నీకు ఈ మధ్య బాగా వేషాలు ఎక్కువయ్యే శక్తి అని నవ్వుతూ అన్నారు. అలా తల్లి కొడుకులు కబుర్లు చెప్పుకుంటూ ఇంకాసేపు గడిపాక శక్తి ఆవలిస్తూ గుడ్ నైట్ మా అని అవంతి గారి బుగ్గన ఒక ముద్దిచ్చేసి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు. నిద్రలో కూడా అతుల్య మాటలు గుర్తు చేసుకొని నవ్వుతూ నిద్రపోయాడు. ఇటు అవంతి గారు మాత్రం పాపం అతుల్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకో ఆవిడ మనసు అతుల్యనే తన కోడలుగా కోరుకుంటుంది. శక్తి మనసులో వేరే అమ్మాయి ఉంది అని తెలిసినా ఆమె మనసు నుండి అవంతి గారు ఆ ఆలోచన తీసి పక్కన పెట్టలేకపోతున్నారు. అదే ఆమెకు ఇబ్బందిగా ఉంది. అలా విషయం గురించి ఆలోచిస్తూ ఎప్పటికో కానీ నిద్రపోలేదు అవంతి గారు. శక్తి ఆలోచన మధ్య నలుగుతూ భారమైన మనసుతో ఇంటికి చేరుకున్న అతుల్య గారు, అతుల్య వెచ్చటి నీళ్లతో స్నానం చేసి మైండ్ని అతని నుండి డైవర్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకొని ఆ పిచ్చి ఆలోచనలు తన రూమ్లో ఉన్న బుక్స్ అన్నీ తన ముందు ఒక పెద్ద కుప్పగా పేర్చుకుంది. మధ్యలో వల్లి గారు వచ్చి భోజనం తినిపించినా ఏదో తిన్నాననిపించేసి అవసరమైంది అనవసరం లేనిది అంటూ చదువుతూ అక్కడే నిద్రలోకి జారుకుంది అతుల్య. అర్ధరాత్రి అవుతుండగా అతుల్య మొదటిసారి ధైర్యం చేసి జీవితం మీద ఆశతో చాలా కష్టపడి ఆ బంగ్లా నుండి అక్కడున్న సెక్యూరిటీ నుండి తప్పించుకొని గుండెని గుప్పెట్లో పెట్టుకొని తన ప్రాణం కోసం పరుగు మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన తన పరుగులో వేగం తన వెనక వాళ్ళ సెక్యూరిటీ తనని పట్టుకోవడానికి రావడంతో ఇంకాస్త పెరిగింది. వెనక్కి పరిగెడుతూ ఎదురుగా ఉన్న ఎవరినో గుద్దేసి అప్పటికే బాగా నీరసించిపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది అతుల్య. కానీ అతుల్య నేల మీద పడకముందే ఆమెకు ఎదురుగా వచ్చిన వ్యక్తి చీకట్లో నుండి 2 అడుగుల్లో అతుల్యని పట్టుకుని బంగారం బంగారం ఇటు చూడవే అంటూ స్పృహలో లేని అతుల్య చెంపల్ని తట్టాడు శక్తి. అతుల్య నిజంగానే ఇంటి నుండి పారిపోయిందో లేదో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి, ఈరోజు స్టోరీ ఎలా ఉందో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.